విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సమాన పనికి సమాన వేతనాన్ని కల్పిస్తే ఉద్యోగ భద్రత కల్పించాలన్న సిఐటియు నాయకులు. అఖిల భారత ప్రజాతంత్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో డిమాండ్ చేస్తున్న జగ్గునాయుడు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మరణాన్ని ప్రభుత్వ హత్యలేనన్న జనసేన వీర మహిళలు. వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ మాట నిలుపుకొని ఎన్నికలకు వెళ్లాలంటూ ప్రభుత్వానికి హెచ్చరిక. విశాఖ రైల్వే స్టేషన్లో సందడి చేసిన భారత్ ట్రైన్. సెల్ఫీలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి. ఇక డీటెయిల్స్ చూద్దాం. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ మున్సిపల్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ తీశారు. ఆదివారం ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక సరస్వతి పార్క్ జంక్షన్ నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం, ఎల్ఐసి బిల్డింగ్ జంక్షన్ మీదుగా జీపీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగ్గునాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ, మున్సిపల్ సర్వశిక్ష, టూరిజం తదితర ఉద్యోగుల నిరసనలపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకోవడాన్ని ఖండించారు. విశాఖలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల 300 మందితో పాటుగా భీమవరం, సత్యసాయి జిల్లాలో అరెస్టులు చేయడాన్ని వ్యతిరేకించారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. సక్రమంలో జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, గౌరవ అధ్యక్షురాలు పి మణి, సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి నాయకులు పడాల రమణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి బదులుగా వారు చేస్తున్నటువంటి పోరాటాలని నిర్వీర్యం చేయడం గురించి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాయి. మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, వాళ్ళని పర్మనెంట్ చేస్తాం అన్నటువంటి హామీని ఇచ్చి కూడా ఇప్పుడు తొంగలో తోసి వాళ్ళకి పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈ వేల కార్మికులందరూ రోడ్ల మీద వచ్చి ఈ రకమైనటువంటి సమ్మె చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయసమ్మతమైన హక్కు గురించి వారు సమ్మెలు చేస్తే ప్రత్యామ్నాయంగా ఎవరినో ఇంకొకరిని ఉపయోగించి ఒకరు సమ్మె చేస్తే మరొకరు సమ్మె చేస్తే ఇంకొకరిని కార్మికుల మధ్యలోనే చిచ్చు పెట్టాలన్నటువంటి దుర్బుద్ధితో ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తప్పనిసరిగా ఎదిరించవలసిన బాధ్యత ఉంది. ఈవేళ మున్సిపల్ కార్మికులతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. అలాగే అంగన్వాడీలు 19 రోజుల నుంచి కూడా వాళ్ళకి 26,000 రూపాయల జీతం నెలకు కావాలి. 26,000 జీతం అన్నటువంటిది పెద్ద గొప్ప ఏమీ కాదు. అయినప్పుడు కూడా ఆ రకంగా ఇమ్మంటే అది, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ ఇవ్వమంటే అది కూడా నిమ్మకు నీరెత్తినట్టు అలా కాలయాపన చేయడం అనేది జరుగుతుంది. వారు చేస్తున్నటువంటి పనుల్ని మరొకరికి ప్రత్యామ్నాయంగా అప్పుచెప్పి ఈ ఉద్యమాల్ని నిర్వీర్యం చేయడం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మీద నిర్బంధం వెంటనే ఆపి అంగన్వాడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ కార్మికుల తాలూకా న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, యువజన విద్యార్థి మహిళా సంఘాలు కలిపి ఈరోజు విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సరస్వతి పార్క్ నుండి సంఘీభావ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు, నాకు అధికారం ఇవ్వండి, అంగన్వాడీ కార్మికులకి న్యాయం చేస్తాను, నేను వాళ్ళ జీతభత్యాలు పెంచుతానని చెప్పని. కార్మికులు కోరుతున్నది 26,000 రూపాయలు కనీస వేతనం జీతం ఇవ్వమని చెప్పని, మమ్మల్ని కార్మికులుగా గుర్తించమని చెప్పని. అలాగే సుప్రీంకోర్టు చెప్పింది గ్రాడ్యుయేట్ చెల్లించమని చెప్పని.
ఈ న్యాయమైన డిమాండ్స్ కోసం అంగన్వాడీ కార్మికులు గత 19 రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దిగివచ్చి పరిష్కారం చేయవలసి పోయి ఈరోజు సచివాలయ సిబ్బంది చేత ఉద్యోగుల చేత అంగన్వాడీ కార్యం తెరిపించడం చెప్పనంటే ఇది కార్మికులు రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీకు ఏమాత్రం అంగన్వాడీ మీద శ్రద్ధ ఉండేలాగుంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ అంటే పరిష్కారం చేయమని చెప్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తాను, నేను సమాన చెల్లిస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 సంవత్సరాలు అవుతుంది, కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు కూడా సమాన వేతనం కానీ పర్మనెంట్ కానీ ఇదేది చేయకుండా మున్సిపల్ కార్మికులు ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకని కార్మికులు గత 26 తేదీ నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది వీళ్ళు ఉపయోగించి చెత్త క్లీన్ చేస్తారంట. దొంగ కార్మికులు తీసుకొచ్చి చెత్త క్లీన్ చేస్తారంట. అధికారులు చెత్త క్లీన్ చేస్తే ఆఫీసులు మీ పని ఎవరు చేస్తారండి? ఈ ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, మీ జీవితం అంతా చెత్త క్లీన్ చేస్తారు అధికారులు మీరు. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది మున్సిపల్ కార్మికులతో న్యాయమైన పరిష్కారం చేయడం. అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు, వారు రెగ్యులైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చావు. నువ్వు ఆ హామీని నిలబెట్టుకోవాలి. నేను మాట తప్పను మరం చెప్పనని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పి మరం తిప్పి ఈ కార్మికులకి ద్రోహం చేస్తున్నారు. ఈ ద్రోహాన్ని వెంటనే ఆపాలి. ఆపకపోతే నీకు అధికారం ఉందని చెప్పని పోలీసులు ఉపయోగించి నాయకులు నిలదర అరెస్టులు చేయడం, మున్సిపల్ కార్మికులు అరెస్టులు చేసి స్టేషన్లోకి తీసుకుపోవడం, నిర్బంధించడం, కేసులు పెట్టడం, ఇటువంటి నిర్బంధ చర్యల ద్వారా నువ్వు పరిపాలన సాగించాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ప్రజల ప్రాణాలపైన ఎటువంటి శ్రద్ధ లేకుండా నిర్లక్ష్య ధోరణితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పరిశుద్ధ కార్మిక నాయకులు నూకరాజు విమర్శలు గుప్పించారు. తమ న్యాయమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించకుండా మొండి వైఖరితో తాత్కాలిక ఉద్యోగులతో తూతూ మంత్రంగా పనులను నిర్వర్తించడంపై దక్షిణ యొక్క వర్గంలోని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు సంబంధించి జనసేన నాయకులు అర్జున తదితరులు తమ మద్దతును తెలుపుతూ నిరసన దీక్షలో పాల్గొన్నారు. నిలిచిపోయిన ఖాళీ వాహనాలు మోడర్న్ గార్డెనర్స్ స్టేషన్ వద్ద దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుల యూనియన్ నాయకులు నూకరాజు మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మెతో స్మార్ట్ సిటీ కాస్త అపరిశుభ్రంగా నగరంగా మారిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు రావాలి. ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు రావాలి. సమాన పనికి సమాన వేతనం ఎవరన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం నెరవేర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన జగనన్న అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన రావాలి. గణేష్ కుమార్ గారు రావాలి. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చేయాలి చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలో దిగి 6వ రోజు అయింది. అయినా సరే ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుసేటైన విషయం. ఎందుకో ఎదిగారంటే వీళ్ళందరూ కూడా కొత్త డిమాండ్లు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కాబట్టి అతను ఇచ్చిన హామీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేస్తారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తారన్నారు. మేము అడిగేది ఏమడుగుతున్నామంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ ఎప్పుడు చేస్తామని మేము అడుగుతున్నాం. రెండోది అంటే ఇక్కడ ఎవరైతే క్లాబ్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ 18,500 రూపాయలు జీతం ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఇంకా డ్రైవర్లకు అందరికీ కూడా హెల్త్ ఎలిమెంట్స్లు, రిస్క్ ఎలిమెంట్స్లు, ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతూ ఉంటే నిన్న
ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెబుతూ ఉంటారు, మాది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వం, మేము ఎస్సీ ఎస్టీల కోసమే పుట్టాం అని చెప్తూ ఉంటారు. ఇదే ఎస్సీ ఎస్టీలు దళితులు మైనారిటీలైన ఈ కార్మికుల్ని నిన్న వివక్షణ రహితంగా కార్మికులు చెప్పుకోరా అని చెప్పించి కార్మికులందరూ కూడా కొట్టించింది ఈ ప్రభుత్వం. నిన్న కార్మికులందరినీ కూడా చెల్లా చెదిరిగా చేసి ఒక కార్మికురాలు చంద్రమ్మ అనే ఆవిడ్ని చావు బతుకుల వరకు కూడా తీసుకెళ్ళింది ఈ ప్రభుత్వం. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే డిమాండ్ ఇచ్చారో, మేము ఏదైతే డిమాండ్లు ఇచ్చామో, మీరు ఏదైతే వాగ్దానం చెప్పారో దాన్ని అమలు చేయండి. అమలు చేయకపోతే మేము తప్పనిసరిగా రేపు 1వ తేదీ 2వ తేదీ లోపు నుంచే వాటర్ కానీ కరెంటు కానీ మొత్తం కూడా ఆపేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అంతవరకు తెచ్చుకోవద్దని చెప్తూ ఉన్నాము. అలాగే మీ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగిస్తుందో చూడండి. నిన్న చూసాం మేము, పిఎస్సి 1500 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ కార్మికులు తీసుకొస్తున్నారు. ఎందుకు ఆ ఇబ్బంది? కాబట్టి పెంచండి మా జీతం, 26,000 రూపాయల జీతం చేయండి. నీకు 3 రోజుల్లో విశాఖ నగరం మొత్తం కూడా మళ్ళీ స్మార్ట్ సిటీ చేసి చూపిస్తాం. అదే మా కానీ పెంచకపోతే ఇదే విశాఖపట్నం సిటీని అదే ఏదో అపరిశుభ్రం సిటీగా కూడా మేము తయారు చేయగలం. కాబట్టి ఇప్పటికే విశాఖపట్నంలో విశాఖపట్నంలో కరోనా లాంటి వ్యాధులు వచ్చి జనాలు చనిపోతున్నారు. అయినా ఇప్పటికీ కూడా మీరు ఎందుకు స్పందించట్లేదు? కాబట్టి జనాలు ప్రాణాలంటే మీకేమీ లెక్కలేదా? ఆ జనాల ప్రాణాల కోసం నిన్న మేము సమ్మెలో ఉన్నా సరే అక్కడ ఉన్న డంపింగ్ మిల్లు తీసుకొచ్చి లోన్ పెట్టాం. అది మా మారవద్దని చాటుకున్నాం. కాబట్టి మీరు చెప్తున్నాం, మేము వెంటనే ప్రభుత్వం స్పందించాలి, మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. చేయకపోతే ఎన్ని రోజులైనా సరే మాత్రం ఈ సమ్మె ఇలా కొనసాగుతుందని చెప్తుంది తెలియజేయాలి. ఈరోజు ఏదైతే పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్ అంటే సమాన పనికి సమాన వేతన అనేది అది చట్టసభలో కానీ ఎక్కడైనా కానీ న్యాయమైన వాళ్ళ కోరికని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీర్చలేకపోతున్నాడు. అదే కరోనా టైంలోని వీళ్ళు చేసిన దానికి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ పాలాభిషేకాల్లో కాలుకి దండాలు పెట్టుకొని ఇదే మినిస్టర్ ఈరోజు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదైతే సాక్షాత్ మీ అధినాయకుడు ఏదైతే రాష్ట్ర సీఎం హామీ ఇచ్చాడో అది నెరవేర్చమని అడుగుతుంటేనే నెరవేర్చలేకపోతున్నారే. వైసీపీ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభను నిర్వహిస్తోంది అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు అన్నారు. కార్యాలయం విశాఖపట్నంలోని పాత్రికేయ సమావేశంలోని బీసీ సామాజిక చైతన్య సభ ప్రకటన గావించారు. సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, బీసీ సమాజం వంచనకు మోసానికి గురైందని, మేనిఫెస్టోలో ఎన్నికల ముందు పాదయాత్రలో బీసీల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు తొంగలో తొక్కిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఆరోపించారు. సమావేశంలోని ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రొంగల గోపి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, మాజీ శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము చెప్తున్నాం, ఎందుకంటే దానికి ఉదాహరణ బీసీ జన చైతన్య సభ 7వ తారీఖున ఆల్వార్దాస్ ఎంవిపి కాలనీ గ్రౌండ్స్లో సాయంత్రం 3 గంటల నుంచి జరుగుతుంది. దాని గురించి ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. అట్లాగే మీరు రాజకీయ సమీకరణలు చూస్తే రోజుకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇనప సంఖ్యల నుంచి స్వాతంత్రం కోసం బయటికి వస్తున్నారు. ఇప్పటికీ చాలామంది నాయకులు బయటికి రావటం జరిగింది. విశాఖపట్నం నుంచి అయితే మన వంశీ గారు బయటికి వచ్చారు, సీతంరాజు సుధాకర్ గారు బయటికి వచ్చారు. ఆయన ఇదివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇంకా వంశీకి అయితే చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎవరికి అన్యాయం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దోపిడీ మా పార్టీ అధ్యక్షుల వారు 30,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్లో దోపిడీ చేశారు అని చెప్పి లెక్కలతో సహా చెప్పడం జరిగింది. కిక్కురుమన్రు. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కొంచెం సరి అయిన రీతిలో కనుక స్పందిస్తే
సీఎం జగన్ అన్ని కులాలు వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు అంటూ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక మందికి గుర్తింపు తీసుకువచ్చి ఉన్నత స్థానాలు కల్పించిన ఘనత కేవలం జగన్కే దక్కుతుందని అన్నారు. కొంతమంది పదవుల కోసం పాకులాడుతున్నారని, వారికి పుట్టగతులు ఉండవని ఆరోపించారు. 3 జిల్లాలకి ఓ ప్రాధాన్యత అయిన ఎమ్మెల్సీని సుధాకర్ గారికి పెట్టి పోటీ చేయడం జరిగింది. దానికి ముందు ఆయనకి సుధాకర్కి ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గాను, అలాగే ఎమ్మెల్సీ గాను ఇచ్చారు. దురదృష్టం ఆయన మరి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన జరిగిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు విస్తృతంగా పార్టీ కోసం శ్రమించి కష్టపడిన చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అందరూ పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఒక ఆకాంక్ష. కానీ చిన్న చిన్న పొరపాట్లు, ఆయన నోటుపాట్లు జరగడంలో మనం అందరం చూసాం ఎక్కడ ఏంటి జరుగుతుందనేది. ఇలాంటి క్రమంలో ఆయన నిన్న మీ అందరూ చూస్తుంటారు వాట్సాప్లో మరి ఆయన రాజీనామా లెటర్ చేసి నేను రాజీనామా చేస్తున్నానని ఒక లెటర్ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి వాళ్ళు సుధాకర్ లాంటి వాళ్ళు పార్టీ నాకేమిచ్చింది, నాకెంత గౌరవం ఇచ్చింది, ఏ విధంగా నన్ను నిలబెట్టిందని ఆలోచించుకుంటా. మరి ఆయన పార్టీ విడిచి వెళ్ళారంటే ఆయన చేసిన వ్యక్తిగత ఆరోపణలు, ఆయన చేసే కార్యక్రమాల్లోనే ఆయన తప్పు తెలుసుకునే బయటికి వెళ్ళారని ఒక ఆలోచన ఈరోజు దర్శనమైందని మీ మీడియా ద్వారా అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియపరచమైంది. సుధాకర్ గారు పార్టీని వీడుతున్నానని చెప్పి ఆయన ఒక లేఖ రాసి, రాజీనామా లేఖ కింద రాసి పంపించడం, తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా బ్రాహ్మణ కులానికి పార్టీ ఏం చేసింది, అలాగే వ్యక్తిగతంగా కూడా నాకు కూడా ఏం చేసింది అన్నట్టుగా మాట్లాడినప్పుడు నిజంగా చాలామందికి బాధ అనిపించింది. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక దూరదృష్టితో ఆయన అన్ని కులాలని కూడా కలుపుకోవాలి, అటు ఓసీలు అవనివ్వండి, బీసీలు అవనివ్వండి, ఎస్సీలు అవనివ్వండి, ఎస్టీలు అవనివ్వండి, మైనారిటీలు అవనివ్వండి, ఇలా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి ఆయన ఎలక్షన్స్లో అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా 2014లో కానీ 2019లో కానీ బ్రాహ్మణులకి టికెట్లు ఆయన ఇచ్చారు. 2019లో అయితే బాపట్లలో కోన రఘుపతి గారు, విజయవాడలో మల్లాది విష్ణు గారు, అలాగే ఇక్కడ మా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి కూడా ఆయన టికెట్ ఇచ్చారు. కులానికి ఏం చేయలేదు, లేకపోతే వ్యక్తికి ఏం చేయలేదు అనడం మటుకు తప్పు. ఎందుకంటే మనకి గురువులు గారి నిదర్శనం. ఈరోజు మా నాన్నగారికి 2019లో లాస్ట్ మినిట్లో మా నాన్నగారికి టికెట్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చినప్పుడు గురువులు గారు చాలా పెద్ద మనసు చేసుకొని ఆయనకు రావాల్సిన టికెట్ మా నాన్నగారికి వచ్చినా సరే ఆయన చాలా పెద్ద మనసు చేసుకొని మాతో పాటు, నాన్నగారితో పాటు కష్టపడి తిరిగి మద్యం వర్ణాలు ప్రభుత్వం చేసే హత్యలుగా గుర్తించాలి అంటూ జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ అన్నారు. నల్ల బెలూన్లు, నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లతోని, మెడలో ఖాళీ మద్యం బుడ్డీలతోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో మద్యపాన నిషేధం హామీ నెరవేర్చిన తరువాత ఎన్నికలకు వెళ్లాలని ప్లకార్డులు పట్టుకుని వారంతా నిరసన తెలియజేశారు. అనంతరం గాల్లోకి నల్ల బెలూన్లు వేది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ గత కొన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. అమ్మఒడికి డబ్బులు వేసి నాన్నబడితోని డబ్బులు కొట్టేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ప్రజలు మోసం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశలవారీగా. వచ్చే ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం చేస్తేనే మళ్ళా మిమ్మల్ని ఓటు అడుగుతారని రాష్ట్రంలో మహిళలందరినీ మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత వందల స్థాయిలో రేట్లు పెంచి పనికిమాలిన నాణ్యత లేని బ్రాండ్ని తీసుకొచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటూ సర్వనాశనం చేసే వ్యవస్థని ఈవేళ వందల వేల కోట్లను తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా దోచుకుని జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటడికి అర్హత లేదు అని వేళ విశాఖపట్నం మహిళల నార్త్ తరఫున సంఘీభావంగా తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మీకు అసలు పోటీ చేసే అర్హత లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ ఒక్క కారణంతో మహిళలు మేము తిరస్కరిస్తారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం నెగ్గబోతుంది. 2019లో ఏదైతే బూటకపు హామీలు ఇచ్చి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, నేను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన తర్వాతే 2024లో ఎలక్షన్కి వెళ్తాను, నేను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోతే నేను ఓటు అడగను అని ఆ రోజు ఏదైతే ఆయన చెప్పారో, మరి ఈరోజు అదే విషయాన్ని మరలా మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఒకటే అడుగుతున్నాం. మీరు ఏ రకంగా మమ్మల్ని ఓట్లు అడుగుతారు? మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదని చెప్పి ఈరోజు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడమే కాకుండా మరి మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయం మీద మరలా మీరు ఈ రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చారంటే మీరు మద్యాన్ని ఏ రకంగా ఏర్లై పారిస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. 138 మంది మనుషులు మరి ఈరోజు మద్యాన్ని మీరు పెట్టినటువంటి జే బ్రాండ్స్ మద్యాన్ని కల్తీ సారాన్ని తాగి మరి తను చాలించారంటే దానికి ఆన్సరబుల్ ఎవరు అని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ఏ చిన్న బడ్డీ కొట్టుకు వెళ్ళినా కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తారే, మరి అలాంటిది మద్యం దుకాణాల్లో ఎందుకు మీరు డబ్బులు చేత్తో తీసుకుంటున్నారు? మద్యం ద్వారా వస్తున్న ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కి ఎందుకు తరలిస్తున్నారు? దాని నుంచి తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు చేరుకున్నారు. తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకు పాదాభివందనాలు చేశారు. చిన్నపిల్లలుగా మారిపోయి తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ స్నేహితులతోని సందడి చేశారు. సీతంపేటలోని వీటి హైస్కూల్ దీనికి వేదిక అయింది. పాఠశాల 77వ వార్షికోత్సవాన్ని శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావును పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి ఆశీస్సులను అందుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రమణారావు సందర్భంగా మాట్లాడారు. దశాబ్దాలుగా విద్యారంగంలో పోటీతత్వం పెరిగి ఎన్నో పాఠశాలలు వచ్చినప్పటికీ కూడా అత్యున్నత ప్రమాణాలతో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ వీటి హైస్కూల్ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. పాఠశాల హెడ్ మిస్ట్రెస్ బి లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల భాష నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ నిపుణులైన అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తుని వీటి హైస్కూల్ అందించిందని చెప్పారు. అనంతరం పాఠశాలలో చదువుకున్న అత్యున్నత స్థానంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా పాఠశాల తరపున సత్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో వారిని అలరించాయి. ఇవాళ వీటి హై స్కూల్ 77 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా ఇవాళ అలుమ్నై మీట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వందలాది వేలాది ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ రావడం జరిగింది ఆడిటోరియంకి. చాలా బ్యాచెస్ నుంచి అంటే 10 ఏళ్ళ కిందటి వాళ్ళు, 20 ఏళ్ళ కిందటి వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు
ఇన్ఫాక్ట్ ఓల్డ్ టౌన్ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు వృద్ధులు 70 ఏళ్ళ మనిషి కూడా ఇప్పుడు నాకు కలిసారు ఒక ఆయన కూడా వీటీ హై స్కూల్ అంటే అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు. వీటీ కాలేజ్లో చదువుకున్నారట. అప్పట్లో మా తాతగారు ఈ స్కూల్ స్థాపించారు. మా తాతగారు చదువుకున్నారు. వాళ్ళ వయసు చూస్తే వాళ్ళు 70కి 80కి మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి తేడా ఏంటంటే ఒకటే, అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. సో ఇవాళ ఈ అలమ్ని మీట్కి మాకు చాలా సరదాగా ఉంది. చాలా ఇమోషనల్గా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ అందరూ చెప్దామని స్టేజ్ ఎక్కుతున్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చైతన్య విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రిలే ఆవేదన దీక్షలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొద్ది రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం జరుగుతున్న దీక్షలో పాల్గొన్న ఆయన ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. నిరసనలో భాగంగా మాట్లాడుతూ ఉద్యోగాలు రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే గ్రాస్ పే అమలు చేయాలని, 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పెండింగ్లోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ, సిఐటియు యూనియన్ అధ్యక్షులు పుండరీకాక్ష, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే నశించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజుకి 12 రోజులుగా న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడం కోసం రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఈ సమ్మెలో భాగంగా ఏదైతే నిన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమగ్ర శిక్ష ఉద్యోగులు జేఏసీ నాయకులను చర్చలకని పిలవడం జరిగింది. చర్చలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేఏసీ నాయకులు రావడం జరిగింది. కానీ చర్చల్లో ప్రభుత్వము అధికారులు విభజించు పాలించన్న సందంగా అక్కడ ఆ చర్చల్ని తయారు చేశారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక వర్గమో లేకపోతే 2 విభాగాల వాళ్ళు ముందే ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడుకొని వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఉద్యోగుల్లో డైవర్షన్ తీసుకురావడం జరిగింది. దీన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎప్పుడు దీన్ని క్షమించరు. సమగ్ర శిక్ష ఉద్యోగుల మధ్య స్విచ్ పెట్టి ఉద్యోగుల్లో ఉద్రేకాలను రెచ్చగొడితే ఉద్యోగులు చూస్తూ ఊరుకునే స్థితిలో లేరు. ప్రభుత్వం వెంటనే ఏవైతే మా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో కామన్ ఎజెండాగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలనే కామన్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకపోతే మేము 12 రోజులు కాదు కదా 120 రోజులకైనా సమ్మెను మేము వెనకాడము. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎప్పటికైనా మరోమారు చర్చలు జరిపించి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలి. అమలు చేయకపోతే మేము రోడ్డు మీద ఎన్ని రోజులైనా సమ్మెలోనే ఉంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించుకుంటూ వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలకు శాంతి విముక్తి కలగాలనే మంచి ఉద్దేశంతో క్రైస్తవ సోదరులందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించాము అంటూ టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు ఊరుకోటి డేవిడ్ అన్నారు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం రామ్నగర్లో నిర్వహించిన క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, దువారపు రామారావు తదితర సమక్షంలో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఊరుకోటి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయి ఉన్నారని, జగన్ సర్కార్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. టీడీపీకి క్రైస్తవ సోదరులు వ్యతిరేకం కాదని విషయాన్ని స్పష్టంగా తెలిసేందుకే క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని చెప్పారు.
ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గ్రాండ్ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు జరపడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగన్ పరిపాలన క్రైస్తవులందరూ మా పక్షాన ఉన్నారని ఆయన అవకాశంగా తీసుకొని క్రైస్తవులను మోసం చేసే విధానాన్ని మేము చూసి ఈరోజు క్రైస్తవుల పక్షాన ఉన్నాము, మేము తెలుగుదేశం పార్టీతో నడుస్తామని నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సర వేడుకలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి గత ఏడాది జరిగినటువంటి క్రిస్మస్ మరి వేడుకలతో పాటు ఈ ఏడాది కూడా మరి గొప్పగా చేయడం జరిగింది. కారణం ఏంటంటే క్రీస్తు లోకమునకు వెలుగునివ్వడానికి వచ్చారు. అట్టి వెలుగును పొందినటువంటి మేమందరం కూడా మరి ఇతరులకు వెలుగు మార్గాన్ని చూపించి క్రీస్తు బోధను ప్రకటిస్తూ ఈ రాష్ట్రంలో చీకటిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెలుగులోకి ఉండాలి అంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమని మరి పాస్టర్స్లు, బిషప్లు, రెవరెండ్లు చెబుతూ తద్వారా రాజకీయ నాయకులకి ఆశీర్వాదం అందించి భవిష్యత్తులో క్రైస్తవుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి క్రైస్తవుల తోడు ఉందని నిరూపించడానికే ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. ఇక్కడికి మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, గాజువాక, భీమిలి, ఎస్కోట్ నుంచి మరి చాలామంది విశ్వాసులు, మరి దైవజనులు, బిషప్లు, రెవరెండ్స్, పాస్టర్స్ కూడా వచ్చారు. వారి బ్లెస్సింగ్స్ మేము అందరం అందుకున్నాం. అందుకు గాను మరొకసారి వాళ్ళందరికీ కూడా మీ ద్వారాగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన అమృత భారత్ ట్రైన్ మొదటిసారిగా ఈ నెల ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ మేరకు బీజేపీ నాయకులు ఎంపీ జీవీఎల్ రవీంద్ర, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జనసేన కార్పొరేటర్ కేఎన్ఆర్ తదితరులు ట్రైన్లో సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. पूजा की सामग्री से लेकर छोटे बच्चों की देखभाल तक की गई है विशेष। किसी को ना हो किसी तरह की परेशानी, अनुकूल भी, जिसे दिया गया है ग्रीन स्टेशन बिल्डिंग का दर्जा। देश का लक्ष्य है వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సమాన పనికి సమాన వేతనాన్ని కల్పిస్తే ఉద్యోగ భద్రత కల్పించాలన్న సిఐటియు నాయకులు, అఖిల భారత ప్రజాతంత్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో డిమాండ్ చేసిన జగ్గునాయుడు. రాష్ట్రంలో జరుగుతున్న మద్య మరణాన్ని ప్రభుత్వ హత్యలేనన్న జనసేన వీర మహిళలు. వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ మాట నిలుపుకొని ఎన్నికలకు వెళ్లాలంటూ ప్రభుత్వానికి హెచ్చరిక. విశాఖ రైల్వే స్టేషన్లో సందడి చేసిన భారత్ ట్రైన్. సెల్ఫీలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, నగర మేయర్ కొలగాని హరివెంకట కుమారి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.